ఏంటంటే ఫస్ట్ డే జరిగినట్టు అంత గ్రాండ్‌గా ఏం కాదు. జస్ట్ సింపుల్‌గా ఇంట్లో వాళ్ళకి మాత్రమే. ఫస్ట్ డే కూడా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ప్లాన్ చేసాము. బట్ సెకండ్ డే ఏంటంటే ఇంట్లో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్‌కి క్లోజ్‌గా ఎవరు రాలేదు బయట వాళ్ళు. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. జస్ట్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేసుకున్నాము. మనం ఎంతమంది పిలిచి ఫంక్షన్ చేసుకున్నా కూడా పెళ్ళికొడుకుని చేయాల్సింది మాత్రం సేమే కాబట్టి పారాని పెట్టడం అవంతా ఏ రోజు చేయాల్సిందే. సో అదే జరుగుతుంది. ఫస్ట్‌లో ఎవరో పెట్టినట్టు కనిపిస్తారు కానీ లాస్ట్‌కి మాత్రం ఆ డ్యూటీ మాకే వస్తది తిరిగి. అలానే వచ్చింది కూడా. నేనైతే వీడియో తీసుకొని ఎస్కేప్ అవుదామంటే లాస్ట్‌కి మళ్ళీ అయినా కూడా తెలిసిందే కదా!